హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్స్. ఈ పద్ధతిలో ఒక్కసారి గోంగూర రోటి పచ్చడి ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. గోంగూర రోటి పచ్చడికి ముందుగా ఎండుమిరపకాయలని తొడిమెలు తీసుకొని కడాయిలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ రకం గోంగూరకి ఎండుమిరపకాయలే బాగుంటవి. గోంగూర రెండు రకాలుగా ఉంటుంది, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. తెల్ల గోంగూరలోకి పచ్చిమిరపకాయలు బాగుంటాయి, ఎండుమిరపకాయలు ఎర్ర గోంగూరలోకి బాగుంటుంది. ఎర్ర గోంగూరకి తెల్ల గోంగూరకి తేడా ఏంటంటే ఎర్ర గోంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది, తెల్ల గోంగూర కొంచెం తక్కువగా ఉంటుంది. ఎర్ర గోంగూర తీసుకున్నాను, అందుకనే ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. ఎండుమిరపకాయలు ఫ్రై అయ్యాక అందులో కొంచెం జీలకర్ర వేసి ఒక్క నిమిషం కలపెట్టుకొని గ్యాస్ ఆపేసుకోవాలి. మిరపకాయలు జీలకర్రని తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసి బాగా మగ్గనివ్వాలి. గోంగూరని కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. గోంగూరలో వాటర్ మొత్తం పోయి బాగా దగ్గరగా అయిన తర్వాత గ్యాస్ ఆపేసుకోవాలి. దంచుకోవడం కోసం రోల్ని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర రోట్లో వేసి ఉప్పు వేసి దంచుకోవాలి. మిరపకాయలు కొంచెం ఒక్కలుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడికి. మిరపకాయలని కలుపుకుంటూ దంచుకొని ఎండుమిరపకాయలు మెదిగాక ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూరను వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. గోంగూర, ఎండుమిరపకాయలు బాగా కలిసేలా దంచుకున్న తరువాత గోంగూరని తీసి పక్కన పెట్టుకోవాలి. గోంగూర పోపు కోసం పైన సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కోసం ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోకూడదు. లైట్గా ఫ్రై చేసుకున్న పోపులో ముందుగా దంచి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకోవాలి. గోంగూర పచ్చడిని వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి. సింపుల్ టేస్టీ మిరపకాయల గోంగూర రోటి పచ్చడి రెడీ. సారి ఈ విధంగా ట్రై చేయండి. వేరే కూర అవసరం లేకుండా గోంగూర పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారు. సారి ఈ పద్ధతిలో గోంగూర రోటి పచ్చడి ట్రై చేసి చూడండి. అన్నంలోకైనా సంగటిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వేడి అన్నంలో గోంగూర పచ్చడి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సారి ఎండుమిరపకాయల గోంగూర రోటి పచ్చడి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.